పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తిరుమలలో కొండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కొండపై జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో టీటీడీ ఇంజనీరింగ్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న చోట ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. తిరుపతి కపిల తీర్థం వద్ద జలపాతం ఉధృతి పెరిగింది. అధికారులు భక్తులను జలపాతం వద్దకు అనుమతించడం లేదు. జలపాతం అందాలను ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో జనం చేరుకుంటున్నారు. తిరుపతి కపిల తీర్థం దగ్గర తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. కొన్ని రోజులుగా తిరుపతి తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మొత్తం 7 కొండల వ్యాప్తంగా కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రకృతి అందాలు ఆవిష్కారమయ్యాయి. ప్రస్తుతం నేను తిరుపతిలోని కపిల తీర్థం దగ్గర ఉన్నాను. ఒక్కసారి ఇక్కడ పరిశీలిస్తే మొత్తం కూడా మనం ఇక్కడ నుంచి శేషాచల కొండలు కనిపిస్తున్నాయి. ముందుగా కపిలేశ్వర స్వామివారి ఆలయం నుంచి ఇక్కడ దృశ్యం చూస్తే అద్భుతమైన దృశ్యం అయితే ఇక్కడ ప్రకృతి ప్రేమికులు కనిపిస్తోందని చెప్పొచ్చు. మనం ఆ పైన శేషాచల కొండల్లో 7 కొండల్లో మాలవాడి గుండం అంటారు. ఆ పైన చూస్తే జారే జలపాతం ఎప్పుడు భారీ వర్షాలు కురిసినప్పుడు తిరుమల వ్యాప్తంగా కూడా కురుస్తున్న ఆ జలపాతాలు సెలయేర్లు ఆ పెద్ద కొండ నుంచి జాలువారుతూ కూడా కిందకు వస్తాయి. మనకు కనిపించేది మాలవాడి గుండం అని చెప్తారు. ఘాట్ రోడ్ లో రెండవ ఘాట్ రోడ్ లో మనం చూస్తే అక్కడ నుంచి కూడా స్వామివారి దిగువ ఘాట్ రోడ్ అంటే తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్ లో ఈ ప్రయాణికులు కూడా వాహనదారులు కూడా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వస్తుంటారు. మనం చూస్తే ఆ భారీ మాలవాడి గుండం జాలువారుతూ కూడా అక్కడ నుంచి దిగువన ఉన్న ఈ కపిల తీర్థం వరకు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. మొత్తం ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రకృతి అందాలను భక్తులు కూడా ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే అక్కడ నుంచి ఆ జలపాతం జాలువారుతూ కూడా కిందకు పడుతున్న ఈ దృశ్యం చూసి మంత్రముగ్ధులు చేస్తుందని కూడా చెప్పొచ్చు. అలాగే మరోవైపు ఇక్కడ శేషాచల కొండలు మనం చూస్తే ఇటు కపిల తీర్థం సైడ్ గా కూడా మరో జలపాతం కూడా ఇక్కడ మనకు ఆవిష్కారమైన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ భక్తులే దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులే కాకుండా స్థానికులు కూడా ఇక్కడ ప్రస్తుతం వెళ్ళి కూడా ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. అలాగే భక్తులు కూడా ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అదనంగా ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించే అదృష్టం కూడా కలిగిందని చెప్పొచ్చు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల 7 కొండలు మొత్తం కూడా ప్రస్తుతం ఇదే వాతావరణం కనిపిస్తోంది. దట్టమైన పొగమంచు మొత్తం 7 కొండలను కూడా ఒక తెల్లటి దుప్పటిలాగా మొత్తం కూడా పరుచుకొని చూసే వాళ్లకు అద్భుతంగా కనిపిస్తున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూస్తున్నామని చెప్పవచ్చు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఘాట్ రోడ్ లో తరచూ కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో కూడా ప్రత్యేక పాయింట్లను గుర్తించి అక్కడ కూడా ఇంజనీరింగ్ సిబ్బందిని ప్రత్యేకంగా మోహరించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం నేపథ్యంలో వరుసగా ఇక్కడ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరో 4 రోజులు కూడా ఇదే వర్షపాతం ఉండే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి. ఈ రోజు అయితే తిరుపతిలోని అన్ని స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు తిరుమలకు వెళ్లే భక్తులు కూడా భారీ వర్షాల నేపథ్యంలో స్వల్పంగా ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ముఖ్యంగా దసరా సెలవులు ముగిసినప్పటికీ కూడా రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో కంపార్ట్మెంట్ లో కాకుండా బయట క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులు మాత్రం ఈ చలికి వాటికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే గదులు దొరకని భక్తులు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు. ఇబ్బందులు ఎలా ఉన్నప్పటికీ కూడా తిరుమల వచ్చే భక్తులకు మాత్రం ప్రకృతి అందాలు మాత్రం స్వాగతం పలుకుతున్నాయి. దారి పొడవునా కూడా సెలయేర్లు జలపాతాలు అద్భుతంగా వచ్చే భక్తులను ఆకర్షిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా కాలినడకన వెళ్లే భక్తులు కూడా దారి పొడుగున ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కూడా తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి. ఇది భారీ వర్షాల నేపథ్యంలో ఇటు తిరుపతి తిరుమలలో ప్రకృతి అందాలతో పాటు ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్ తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.